ఒక సలీం అనార్కలి, ఒక పారు దేవదాసు, ఒక లైలా మజ్ను లాంటి గొప్ప ప్రేమికుల కథ ఏం కాదిది. మరి వీళ్ళు ఏంటి ఇంటిమేట్ అయ్యే ఇంటెన్స్తో వచ్చిన వీళ్ళు ఆ జుట్టు పీక్కొని ఇంటెన్సివ్ కేర్లో జాయిన్ అవుతున్నారేమో అని భయం వేసిందా? వీడి పేరు శివ. వీళ్ళంటోల్ని మన సమాజంలో ముద్దుగా ఆల్ఫా మేల్ అని పిలుచుకుంటుంది. వీడి దేంట్లో తగ్గడు. పాప పేరు వైష్ణవి. నువ్వు ఆల్ఫా అయితే నేను సిగ్మా, దీని అవ్వ అసలు తగ్గేదేలే అనే టైపు. నా పేరు టెడ్డీ. వీళ్ళ కోపం వచ్చిన ప్రతిసారి నోర్లేని బొమ్మనని విసురుకుంటూ ఆడుకుంటారు. ఈ ఆల్ఫాకి సిగ్మాకి ఎక్కడ సెట్ అయింది అనుకుంటున్నారో? ఒక సంవత్సరం వెనక్కి వెళ్దాం. హాయ్ బ్రో. ఏం బ్రో, ఏం చేస్తున్నావు బ్రో? సూసైడ్ చేసుకుంటున్నాను బ్రో. ఓ, యూ ప్లానింగ్ ఫర్ ది గ్రేట్ సూసైడ్ అనమాట. సూపర్ బ్రో. థ్యాంక్ యూ బ్రో. ఇట్స్ ఓకే. ఆ బ్రో, ఎలా కిందికి వెళ్తున్నావు కదా, మధ్యలో ఆగి ఆ బాల్ పైకి వేసేసి నువ్వు కిందికి వెళ్ళిపోవా? సారీ నువ్వు కూడా పైకి వెళ్ళాలనుకుంటా కదా, అటే వెళ్ళిపోలే బ్రో. నేనేం లిఫ్ట్లో వెళ్ళట్లేదు బ్రో, మధ్యలో నీకు బాల్ ఇవ్వడానికి. దేవుడు ఇచ్చిన 2 కళ్ళు ఇంకా నాకు మింగలేదు బ్రో. ఇక్కడ లిఫ్ట్ లేదనే విషయం నాకు కూడా తెలుసు. మరి చూసుకోడేంటి బ్రో, పైనుంచి కిందకి దూకి మధ్యలో నీకు బాల్ ఇమ్మంటావా? బయటోడు బ్రో, నువ్వు గాడ్ ఇచ్చిన లైఫ్లో మధ్యలో ఆపి మింగేస్తున్నావు. అలాంటి పైనుంచి కిందికి వెళ్ళే జర్నీలో మధ్యలో ఆగలేవా? బాల్ ఇచ్చి పైకి వెళ్ళలేవా? నువ్వు చేయగలవు బ్రో. నీలో ఆ క్యాలిబర్ ఉంది. కావాలంటే చెప్పు, చప్పట్లు కూడా ఎంకరేజ్ చేస్తా. ఈ యాంగిల్ ఎక్కువసేపు మాట్లాడలేం కానీ నువ్వు కిందికి రా, మాట్లాడదాం. దిగవో. బ్రతకడానికి ధైర్యం లేక దానికంటే ఎక్కువ ధైర్యంతో కూడుకున్న చావుని ఆప్షన్గా తీసుకున్న పిచ్చోడి పేరేంటో? నందన్ బ్రో. బ్రో, నా పేరు శివ. నందన్ ఏదో సగం పేరులా ఉందే. ఆ పేరుతో నేను పిలవలేనులే కానీ నంది ఓకేనా? ఆ ఒక్కలే 10 నిమిషాల్లో పోయేటోడికి ఏ పేరైతే ఏంలే కానీ. అయితే నీ మరణ వాంగ్మూలం నా దగ్గర వాగితే అది నాకు వ్యాలిడ్ అనిపిస్తే నేను ఎలాగో ఇక్కడే ఉన్నానుగా, ఇక్కడి నుంచి తోసో లేదంటే ఆ చేయి కోసో నీ చావుకి హెల్ప్ చేస్తా. లేదంతా నా వల్ల కాదనుకుంటే చెప్పు, ప్రపంచంలోనే పవర్ఫుల్ పాయిజన్ తెస్తా. అది తాగిపోదు కానీ ఎంత ఖర్చైనా పర్లేదు, ఓకేనా? నువ్వేంటి బ్రో ఇలా ఉన్నావు? హెల్పింగ్ పూర్ ఇస్ మై ప్యాషన్ అంది. బేసిక్గా మగాళ్ళంతా నాలా ఉంటే ఏ ప్రాబ్లం ఉండదు కదా. నీలానంటే పక్కడి సిచ్యువేషన్ కామెడీ చేయడం. దేవుడా దేవుడా, అమ్మా నాన్న లేనివాడు, తోడు నీడ లేనివాడు, దేవుడా దేవుడా, ఈ దిక్మాలను కాపాడదండ్రే. ఏంటి బ్రో ఇది? కామెడీ బ్రో. ఇదేం సాడిజం బ్రో? చస్తున్నాను మొర్రో అంటే మౌలి డ్యాన్స్ లేస్తావు, ఆత్మహత్య అంటే ఆపాల్సింది పోయి చప్పట్లకు చీర్ చేస్తానంటావు, సెన్స్ లేకుండా. ఓరి నా బిటామేలు, బేసిక్గా కామన్ సెన్స్ బాగా పనిచేసి నీ ఎమోషన్స్ మీద నువ్వు కంట్రోల్ ఉంచుకొని సమస్య వస్తే దాన్ని చూసి పారిపోకుండా దాన్ని ఫేస్ చేసేవాడిని తెలుగులో సితప్రెగ్నుడని, ఇంగ్లీష్లో ఆల్ఫా మేల్ అని అంటారు. మనం అదే. సర్లే కానీ ఈ సీరియల్ డైలాగ్ లాపేసి అసలు నీ ప్రాబ్లం ఏంటి చెప్పునంది? లవ్వా? కాదు, లైఫే ప్రాబ్లం. ఛా, లవ్ అయినా ఉంటే చెప్పుకోవడానికి బాగుండేది కదా. నేను వదిలేసిందాను, లేకపోతే వేరే వాడి కోసం నీకు 90 పేరు రాడు దింపిందాను, ఆ నొప్పి తట్టుకోలేక దూకేస్తాను. అబ్బా, చెప్పుకోవడానికి ఎంత బాగుంది. ఆహా, సరే నువ్వు ఛాన్స్ని మిస్ చేసావులే. లవ్ ప్రాబ్లమ్సే చావడానికి రీజన్సా? లైఫ్లో ఇంకే ప్రాబ్లమ్స్ ఉండవా? ప్రాబ్లమ్స్ లైఫ్లో కాకుండా లైవ్ టీవీ ఛానల్లో ఉంటాయా? లైఫ్ ఉండేది ప్రాబ్లమ్స్ ఇవ్వడానికి, మనిషి ఉండేది నా సాల్వ్ చేయడానికి. ఒకటి చెప్తా గుర్తుపెట్టుకున్నది, లైఫ్లో నువ్వు ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తే
అంత గొప్ప మనిషి అవుతావు. ఏంటి ఇంత గట్టిగా చెప్తున్నాడు, నా సమస్యను తీర్చేస్తాడా, నా ఆత్మహత్యను ఆపేస్తాడా అనుకోకు. నాకేదో టైంపాస్ అవ్వట్లేదు, నీ దగ్గర వచ్చి ముచ్చట్లు పెట్టా. మెయిన్ మ్యాటర్ ఏంటో ఎక్స్ప్లెయిన్ కరో. ఏటీఎం కరో అన్నట్టు అడిగో బ్రో. సర్లే, పోయే ముందు నిన్న ఎంటర్టైన్ చేస్తాను. నాన్న సేవింగ్స్ అన్ని తీసుకెళ్ళి ఐపీఎల్లో బెట్టింగ్ వేసాను. ఎప్పుడు గెలిన ఆర్సీబీ ఇప్పుడు గెలిచింది. అర్రే నంది, నువ్వు వాళ్ళ దరిద్రాన్ని డామినేట్ చేసావంటే నీ దరిద్రానికి డాక్టరేట్ ఇయ్యచ్చయ్యా. ఎంత పోగొట్టుకున్నావు? 5 lakhs. ఏంటి 5 లక్షలా? అంత చీపా? సరే ఒక పని చెయ్యి, నా ఫ్లాట్ నెంబర్ 202 వచ్చి 5 లక్షలు పట్టుకెళ్ళు. దాని బదులుగా నా దగ్గర జీవితాంతం పని చెయ్యే. నేను నీ దగ్గర పని చేయడం ఏంటి బ్రో? ఎలాగో చేద్దాం అనుకున్నావుగా, ఆ లైఫ్ అయితే నేను కొనుక్కుంటా అంటున్నా అంతే. నీకు ఎలాగ ఉంటుందిలే బ్రో. ఈ విషయం కనుక మా నాన్నకు తెలిస్తే నన్ను చంపేస్తారు తెలుసా? సచ్చిపో, ఆయన ఇచ్చిన లైఫే కదా, ఆయన చంపేయచ్చు కానీ నువ్వు చావకూడదు. అయినా మీ నాన్న అంత సాడిస్టా? డబ్బుల కోసం కొడుకు చంపేసుకుంటాడా? అంత పీనాసుడా? ఎక్కువ మాట్లాడకు బ్రో. మా నాన్నకి నేనంటే ఎంత ఇష్టమో తెలుసా? డబ్బులు లేకపోయినా నన్ను ఎంత కష్టపడి చదివించాడో తెలుసా? నా మీద ఎన్నో ఓప్స్ పెట్టుకున్నాడు. ఇప్పుడు ఈ విషయం తెలిస్తే అమ్మో, అసలు చెప్పే ధైర్యం కూడా లేదు నాకు. చావాలనే ఉద్దేశం కన్నా బ్రతకాలనే ఆశ గొప్పదే. గెలుస్తామన్న నమ్మకంతో తప్పని తెలిసిన బెట్టేసినోడివి ఇప్పుడు బ్రతకాలన్న ఆశతో నిజం చెప్పలేవా? ఎలాగో చేద్దాం అనుకున్నావుగా, చచ్చే ముందు మీ నాన్న కాల్ చేసి నిజం చెప్పు. ఒకవేళ నువ్వు చెప్పినట్టు మీ నాన్న రియాక్ట్ అయ్యి నువ్వు చచ్చిపో అన్నా, లేకపోతే నువ్వు చచ్చిపోతాను అనుకున్నా, ఫ్లాట్ నెంబర్ గుర్తుందిగా 202, ఎలాగో సెక్సీ ఆంటీని పనిలో పెట్టుకుందాం అనుకున్నా. ఆఫర్ అది నీకు ఇచ్చేస్తా. నంది, కమ్ టు మై రూమ్. అసలు ఫోన్ ఎందుకు చేస్తున్నావు? పిచ్చి లేసిందా? ఏమైనా సైకోవా? ఎందుకు ఇలా టార్చర్ చేస్తున్నావు? అసలు నీకు ఎన్నిసార్లు చెప్పాలరా నీ Swagger down the street with your red lips and funky beat. You better hold your head up to the sky. I'm gonna roll with you till the day I die. Hey, swing those hips around. Can't stop, roll back down. My ladies, short, tall, thin or wide, always down and ready to ride. వాట్? బ్రెడ్ కావాలంటే అడగొచ్చు కదా, దానికి బ్లూటూత్ పీకేయాలా? బ్రెడ్ కాదే. అసలు నేనేం చేస్తున్నానో అర్థమవుతుందా? సూసైడ్ చేసుకుంటున్నా, అర్థమవుతుందా? అందుకే కదా నిన్ను డిస్టర్బ్ చేయట్లేదు. కాకపోతే నువ్వు చావడానికి నా నైఫ్ ఎక్కడ యూజ్ చేస్తావో అని మార్చి వేరేదిచ్చా. పైగా నేను వండుకోవడమే గగనమే, అలాంటిది నాకు టోస్ట్ తినాలనిపించింది. అప్పుడే నువ్వొచ్చి ప్లగ్ బాక్స్ లో వేలు పెట్టావు, అందుకే నెట్టేశా. ఇప్పుడు ప్లగ్ బాక్స్ ఖాళీగా ఉంది, వెళ్ళొచ్చు. అంటే ఫ్రెండ్ చచ్చిపోతున్నా పట్టించుకోవా? ఇన్ని ఇయర్స్ కలిసి ఉన్నాం, పాపం బ్రేకప్ అయిపోయిందని కొంచెం కూడా కన్సర్న్ లేదు. ఎందుకుండాలే? ఎందుకుండాలి? నువ్వు లవ్ చేసేటప్పుడు నాకు చెప్పి లవ్ చేసావా? మనిద్దరం కలిసున్నాం అంతే, నేను నిన్ను కనలేదు. అయినా కన్నవాళ్లే గుర్తు లేకుండా ఎవడో గొట్టంగాడి కోసం చేస్తానంటున్నావు. అలాంటి చావు నేనెందుకు ఆపుతా? అయినా నువ్వు పోతే ఏం జరుగుతుందనుకుంటున్నావు? మహా అయితే నీకు ప్రపోజ్ చేసిన రోజులాగే పువ్వు తీసుకొచ్చి నీ పాడ మీద పెట్టి ఇంకో దాని భుజం మీద తలవాల్చి ఐ మిస్ హర్ అంటాడు. అది తప్పితే ఇంకేం జరగదు. పైగా దినం ఖర్చులు బొక్క. అయినా వాడు లేకపోతే చచ్చిపోతా అనేంత డిపెండ్ ఎవడవమన్నాడు నిన్ను? అగైన్ ఇట్స్ యోర్ మిస్టేక్. అండ్ వన్ మోర్ థింగ్, ఈ చేతులు కోసుకోవడాలు, ప్లగ్ లో వేలు పెట్టడాలు వర్కౌట్ అవ్వవు. డైరెక్ట్ గా బాత్రూంలోకి వెళ్ళి బాత్ టబ్ లో హీటర్ వేసి దూకే, లేదా నీ వెనకాల అక్కడక్కడ బాల్కనీ ఉందా, కనిపిస్తుంది కదా, అక్కడికెళ్ళి నిలబడు. నేనే నెట్టేసి వెళ్ళిపోతా. అమ్మా మహా తల్లి, నేను చేసింది తప్పే. ఆత్మహత్య చేసుకోకు, ధైర్యంగా ఉండని చెప్పాలి కానీ ఇలా మ్యూజిక్ ఎంజాయ్ చేస్తూ ఉండిపోతావా? ఇంకేం చేయవా? 1 minute. నువ్వు ఏం చేయకుండా ఉండిపోతావా అన్నావు కదా, అందుకే
నీ చావుకి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా అన్ని రకాలుగా ప్రశాంతత కల్పిస్తూ చూడు రూమ్ కూడా వెకేట్ చేస్తున్నా సరేనా ఇప్పుడు నువ్వు ప్రశాంతంగా చావు పలు రకాలు అనే వీడియోలు చూసుకుంటూ నీ కంఫర్ట్ నీకేది నచ్చితే అది ట్రై చేసుకో సరేనా టోస్ తినేసి చచ్చిపో బాయ్ ఈ మ్యాగీ ఎవడు కనిపెట్టాడు కానీ ఆడి ఖచ్చితంగా వెళ్ళమని ఉండదు ఒకవేళ ఉన్నా ఆడదాని వంట చేస్తూ ఉంటుంది అందుకే ఇంత ఈజీ రెసిపీ కొనుక్కున్నాడు ఈ వాటర్ క్యాన్లు పూసేటాడు రోజు రోజుకి వాటర్ కంటే నన్ను పలసగా చూస్తున్నాడు అరిస్తే కానీ నీళ్ళు పోయాడు ఆపితే కానీ బిల్లు కాగాడు నంది వాటర్ క్యాన్లు పోసుకుంటావేంటారు నువ్వు సూపర్ అసలు ఊరుగా అన్న నేను వాటర్ క్యాన్ లేడండి అని నీ ముఖం చూడడానికి కొంచెం అలాగే ఉంటుందిలే వాటర్ క్యాన్లు పోసేవాళ్ళలాగా పిల్లల్ని ఎత్తుకుపోయేవాళ్ళలాగా అదేమంటారు దండ మీద డ్రాయ్ దొబ్బేసేవాళ్ళలాగా కొన్నిటికి సూట్ అవుతావులే అది కూడా నిజమనుకో మనం ఏం చేస్తాం దానికి పేజ్ పెట్టి అయినా నేను వాటర్ క్యాన్ వేసుకోవట్లేదు కింద కూడా వాటర్ క్యాన్ నీ ఫ్లాట్కి తీసుకొస్తున్నా అన్నాడు వారి దగ్గర తీసుకొచ్చా నీ ఫ్లాట్కే కదా అని నంది మొన్న చెప్పింది సీరియస్ తీసుకుని డబ్బుల కోసం వచ్చేసామేమో మన దగ్గర అంత సీన్ లేదు చూడ్డానికి రిచ్గా అందం కానీ లోపల డొల్లా డబ్బుల కోసం కాదే నేను అలా అంటున్నాయి కాదు నేను కూడా టైప్ కాదు నిన్న నువ్వు ఇచ్చిన మోటివేషన్తో నాన్నకు కాల్ చేశాను 4 తిట్టాడు ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయొద్దు అన్నాడు అంతే సూసైడ్ని సైడ్ చేశాను నిన్ను నా దేవుని చేశాను ఎందుకు నీ జాబ్ ఎక్కడన్నా సూర్యుడు పడమరన ఉదయించడం ఈ శివగాడు 30 రోజులు ఒకరి ఇంత పనిచేయడం అస్సలు జరగదు అంటే ఇప్పుడు శివగడ కన్నాలేసి బతుకుతున్నాడా అరే నువ్వు బాగా ఓపెన్ అయిపోతున్నారా నంది అంటే బతకడానికి ఏం చేస్తున్నావని యాప్ డెవలపర్ సూపర్ అన్నా మా కంపెనీలో చేరిపోవచ్చుగా మన శాలరీ కూడా వస్తుంది మడిచి ఆ శాలరీని మీ ఓనర్ గూట్లో పెట్టుకోమను మీ ఓడి ఇచ్చే శాలరీకి నా జీవితాన్ని నేను రాసిలేనులే కానీ అయినా మార్కెట్లో నీలాంటి తెలివితో ఏదో వాళ్ళకి కొదవలేదుగా ఫ్రీలాన్స్ యాప్ డెవలపింగ్ అలాంటిది ఏమైనా ఉంటే చెప్పు చేద్దాం ఎద్దులేమో కానీ నాకు పంది తెలుసన్నా అక్కోడు ప్లాన్ దొబ్బేసి ఆడి ప్లాన్ అని చెప్పుకుని బతికేస్తుంటాడు చండాలంగా మనకు అలాంటి ప్రాణజీవులే కావాలి పట్టుకో పని తీసుకో మనం పైసలు చేసుకుందాం ప్రస్తుతానికి కాసేపు నన్ను ఒంటరిగా వదిలే ఓకేనా 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 కలుస్తాను మళ్ళీ వచ్చి కలుస్తాను ఓకేనా బాయ్నా బాయ్నా What's the work update? He will do for sure. I have presentation tomorrow. You can do one thing, sir. Give presentation in the morning, fix peg in the evening. Don't beg like a beggar. పక్కకు పోరా ఫిడేల్ అన్న దగ్గరికి వెళ్ళాలి అన్నా ఇప్పుడు ఇది అవుద్దా ఇంకా లేట్ అవుద్దా ఆ దున్నపోతు కూడా పక్క మీద ఉన్న పక్కింటి ఆంటీలా నా మీద తొందరపడిపోతున్నాడు రేయ్ నేను దోశల బజ్జీ లేట్లేదురా దానికి టైం హాయ్ పులిహోర చేస్తున్నావా అరే ఓ పక్కన నా పైన ఎక్కేస్తున్నాడంటే నువ్వు కూల్గా గాలికెళ్ళి గాల్స్ని చూస్తున్నావు రేనంది నువ్వు ఇక్కడే ఉంటావు ఈ ల్యాప్టాప్ ఇక్కడే ఉంటుంది ఆ బండ సచ్చినోడు కూడా ఇక్కడే ఉంటాడు కానీ 10 నిమిషాల తర్వాత ఈ అమ్మ ఇక్కడ ఉంటుందా ఉండదు అందం వెతికితే కనబడదురా కనిపించినప్పుడే చూడాలి మంచిదన్నా ఇది 3వ తరగతి పిల్లలకి 4వ క్లాస్లో 5వ లెసన్లో చెప్తే బాగుంటుంది కంప్లీట్ చేయన్నా ఆడు నా మీద ఎక్కి తొక్కేస్తున్నాడు సరే 10 నిమిషాలు ఆగు ప్లీజ్ అన్నా ఏదో చేయి ఓకే 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 యూ క్యారియన్ లైఫ్ ఉండేది నీకోసం నువ్వు హ్యాపీగా బతకడానికి ఎవడో గొట్టంగాడు వదిలేసి వెళ్తే కూర్చొని ఏడవడానికి కాదే ఇప్పటికైనా నీ మీద నీ గోల్స్ మీద కాన్సన్ట్రేట్ చేయి సర్లేవే నువ్వేదో గోల్ సెట్ చేయి నాకు అదేంటే గోరింటోకి పెట్టుండి అన్నంత ఈజీగా అడిగేశావు ఎవడి గోల్స్ వాడికొంటాయి అయినా నీ గోల్ నేనెందుకు డిసైడ్ చేస్తా కష్టం వచ్చినప్పుడు చావడం ఎలా తెలుసో బ్రతికుండాలంటే ఏదో ఒకటి చేయాలని కూడా తెలిసి ఉండాలి మరి సరేనా కాక్రోచ్
ఫస్ట్ ఒక ప్రాబ్లం వస్తే రియాక్ట్ అవ్వడం మానేసి రెస్పాండ్ అవ్వడం నేర్చుకోండి. ప్రాబ్లమ్స్ వచ్చిన వెంటనే అరవడం కాదు. కుదిరితే ఆ ప్రాబ్లం నుండి దూరం వెళ్ళండి, లేదా ఆ ప్రాబ్లంని క్లియర్ చేయండి. అంతేగాని అక్కడే స్టక్ అయిపోయి మీరు బాధపడుతూ నలుగురిని బాధ పెట్టకండి. ఐ సేవ్డ్ యూ బేబీ. సరే సరే తులసి, నేను రేపు కలుస్తాను. నేను సేఫ్ ప్లేస్కి తీసుకెళ్తా పదా. బాయ్ బేబీ. నంది, ఇష్యూ రిజాల్వ్ అయిపోయింది, డబ్బులు పట్టుకొచ్చాయి. Can I get some amount, please? ఎంత కావాలి నీకు చెప్పు. Can I get 500? తీసుకో. అటు చూడు. ఓకేనా? బిల్డప్ ఇద్దాం. ఇదిగో పాపా, కమ్ హియర్. నీలాంటి చిన్నపిల్లలు డొనేషన్ కోసం వస్తే నేను అస్సలు చూస్తూ ఊరుకోలేను. ఒక్క నిమిషం. ఎంత ఉంది? అబ్బో చాలానే ఉంది. 20 రూపీస్. ఇంగ్లీష్లో చెప్దాం. టేక్ ఇట్. నో 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 టుక్. టేక్ ఇట్. 1 minute, uncle. రిసిప్ట్ ఎత్తు అనుకుంటా. ఈ 200 తీసుకొని హోటల్లో బిర్యానీ తినండి. నా పేరు చెప్పక్కర్లేదు. చూసావన్నా దానికి ఎంత పొగరా? అది పొగరు కాదురా, సెల్ఫ్ రెస్పెక్ట్. నువ్వు మాట్లాడే విధానం తనకు నచ్చలేదు. గాడిది. జయ జాగ్రత్త, పడతావు. సార్ ఒక్క నిమిషం. ఆ పాప ఎందుకు ఫండ్ కలెక్ట్ చేస్తుంది? మీ ఫౌండేషన్ ఏంటి? ఆ పాప తన సర్జరీ కోసం తనే ఫండ్ రైజ్ చేసుకుంటుంది. ఈ రోజుల్లో చిన్న ప్రాబ్లం వస్తేనే సూసైడ్ చేసుకుంటున్నారు. అలాంటిది తనకు హార్ట్ ఇష్యూ ఉన్నా తను ఫైట్ చేస్తుంది. మా ఫౌండేషన్ చైల్డ్ స్మైల్ అని ఆర్ఫన్స్కి హార్ట్ రిలేటెడ్ సర్జరీ చేపిస్తుంటాం. ఆ పాప సర్జరీకి 5 lakhs అవుతుంది. మేము 3.5 అరేంజ్ చేసాం. ఇక రిమైనింగ్ అమౌంట్ కోసం ఇలా ఫండ్ రైజ్ చేస్తుంది. ఒకవేళ ఆ టైంలో ఫండ్ సెట్ అవ్వకపోతే? సర్జరీ డిలే అవ్వచ్చు, తన ప్రాణమే పోవచ్చు. అరే లోపల ఎంత ఇచ్చారా? 3 లక్షలు ఇచ్చారన్నా. 50,000 పక్కన పెట్టి మిగతాది అన్నా, నేను వెళ్ళి బైక్ తీసుకొస్తా. మీరు చాలా మంచి పని చేశారు. మీరు చెప్పండి. ఐఎమ్ వైష్ణవి. యూ కెన్ కాల్ మీ వైషు. బై ద వే, Okay. మీరు చేసిన పని చాలా గొప్పదండి. ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. లోపల మీరు కూడా చాలా బాగా మాట్లాడారు. బ్యూటీ విత్ బ్రెయిన్స్, వెరీ రేర్, క్వైట్ ఇంప్రెసివ్. బై ద వే, ఐఎమ్ శివ. థ్యాంక్ యూ శివ. నైస్ టు మీట్ యూ. నైస్ టు మీట్ యూ టూ. ఏం జరిగింది? అనుకునేదే కదా అయ్యింది. ఇదంతా ఒక పెద్ద ఇలకత మఫ్లియా మాస్టరు. రిలేషన్లో కొట్టుకోవడం కలిసిపోవడం కామనే, కానీ వీళ్ళు కలిసి ఉంటుందే కొట్టుకోవడం కన్నట్టు ఉంటుంది మ్యాటర్. చాలా మజా వస్తుంది, చూస్తూనే ఉండండి.
జనరల్గానే సిగ్మా అని అరిచేస్తూ ఉంటుంది. అనుకోకుండా ఆడజాతిలో పుట్టేసింది కాబట్టి అన్నం పెట్టడంలో కొంచెం తగ్గుద్ది. వీడి ఫోన్లేని అది పెట్టింది తింటాడా? వీడు అపరిచితుడిలా చేయాల్సిందంతా చేసేసి అప్పటికప్పుడు శుద్ధపోసులా మారిపోతాడు. మన పాప వీడు మారాడులా అని వీడిలో మంచి చూస్తుందా? కోపంలో ఈ పిచ్చోడు చేసిన పనే గుర్తుపెట్టుకుంటుంది. ఎవ్వరు తగ్గని ఆట వీళ్ళు ఆడుతూనే ఉంటారు. కానీ మధ్య మధ్యలో వీళ్ళు కలిసి చేయాల్సిన పని కోసం ఒకేసారి తగ్గిపోతారు. హలో. హాయ్ వైష్ణవి. హాయ్ సార్, హౌ ఆర్ యూ? యాప్ వర్క్ ఎంతవరకు వచ్చింది? ఎలా నడుస్తున్నాయి? బాగానే నడుస్తుంది సార్. ఈ మంత్ ఎండ్ లోపల అవి ట్రాన్సాక్షన్ అన్నీ ఓకే కదా? అవి సెట్ చేశారా? సార్ట్ అవుట్ అయిందా? హలో సార్. శివ ఇద్దరిని కలవాలంటున్నారు. ఫ్రెష్ వెళ్దాం. నువ్వు ఫ్రెష్ అవ్వమంటే నేను అవ్వాలా? నేను అవ్వను. సరే అవ్వకు, నేను ఫ్రెష్ అయ్యి వస్తా, వెళ్దాం. సార్ అయితే హీరోలాగా ఫ్రెష్ అయ్యి రావాలి. నేను మాత్రం బర్రె మొహం పెట్టుకొని చింపు జుట్టుతో రావాలన్నమాట, అంతేనా? సర్లేవే, నేను జీవితంలో ఫ్రెష్ అవ్వను. ఓకేనా? పద వెళ్దాం. చిచి, ఫ్రెష్ అవ్వకుండా స్నానం చేయకుండా బయటికి ఎలా వెళ్తారు? నేనైతే ఫ్రెష్ వేస్తాబా. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? పెళ్లి చేసుకోలేదు కాబట్టి డివోర్స్ ఇవ్వలేకపోతున్నావు. లేకపోతే సంవత్సరానికి 365 రోజులు కూడా డివోర్స్ ఇచ్చాడు. ఎందుకంటే రాత్రిపూట్ల సార్కి మేడం పక్క లేకుంటే నిద్ర పట్టదు కాబట్టి. అయినా కోపం యాక్ట్ చేస్తూ బాగానే తడిమేస్తున్నారా? వదిలితే వెళ్దాం. రాక్షసి. రే, నువ్వు కూడా మంచివి కాదురా, అందుకే మన ఇద్దరం కనెక్ట్ అయ్యాం. ఫైల్ నా కొడక. చేతబడి నేర్చుకున్నావంటే మనసులోనే చెప్పేస్తున్నావు. సార్ ఆల్ఫా మేల్ అయితే సిగ్మా ఇక్కడ. నువ్వేం ఆలోచిస్తున్నావో నీ ఎక్స్ప్రెషన్స్ అన్నీ అర్థమవుతాయి, సరేనా? వైల్డ్ నా. బిందెలకు మాటలేసుకునేలా ఉన్నాడు. అయినా శివ సార్ వీణెలా జాబ్లో పెట్టుకున్నాడో ఏంటో. చి, ఏంటే చూపు? రోడ్డు మీద గిర్ 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 అని కొరడాతో కొట్టుకునే దానిలాగా. ముఖం చూడు, దరిద్ర ముఖం అని. ఎప్పుడు ముఖం మరో లోకంలో వాడిపడేసిన రేకు ముక్కలా పెట్టుకుంటుంది. ఛీ. మేడం వచ్చేస్తున్నా సార్. జస్ట్ 5 minutes. షీజ్ ఆన్ ద వే. వచ్చి ఏం చేస్తారు? ఈయన ముందు మేకప్ వేసుకుంటారా? మా సార్ ఆల్రెడీ వచ్చేస్తున్నారు. వచ్చి రాగానే ప్రెజెంటేషన్ అయిపోతుంది. మా వైశ్వ ఎన్జిఓ పెట్టకపోయి ఉంటే మీ శివ సార్ని సార్ అని పిలిచే అర్హత కూడా ఉండేది కాదు. మా అన్న బ్యాక్ బోన్స్ ఎంతగా ఉంటాడనే మీ మేడం ఎన్జిఓ పెట్టింది. లేదంటే నీ చేత బజ్జీల నుంచి పొట్లాలు కట్టుకునేది. ఆ బజ్జీల బండి పెట్టుకోవడానికైనా మా దగ్గర డబ్బులు ఉన్నాయి. మీకైతే డైరెక్ట్ మీ సార్ నేను వీల్ చైర్ పైన కూర్చోపెట్టి దాన్ని నెడుతూ అప్పుడు డబ్బులు సంపాదించేవాళ్ళు. ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు?
ఎక్కువ మాట్లాడట్లే, ఎక్కి మాట్లాడతా. ఇలానే ఓవర్ యాక్షన్ చేస్తే. ఛీ! ఎక్కుతుందంట, ఎక్కుతుంది. ఎలా ఛే! వాళ్ళు అక్కడ ఉన్నారు. యా చలో చలో. హాయ్ సార్. హాయ్. హాయ్ అన్న. హాయ్. హాయ్. హాయ్ మ్యామ్. యాక్చువల్లీ ఈ ఓపెన్ ఆఫీస్ కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది. థ్యాంక్ యూ సార్. షెల్ వి స్టార్ట్? యా. సో గైస్, జయా ఫౌండేషన్ గురించి చెప్పాలంటే ఏం చెప్తున్నాడు శివ, are you okay? Cool down. తాగి కాసేపు ప్రెస్ తీసుకో. You can sit there. Yeah guys, yeah. I hope you understand. Thank you, thank you. సో దిస్ ఇస్ ఆల్ గైస్. గుడ్ మ్యామ్. యాక్చువల్లీ ఈ ప్రెజెంటేషన్ నాకు బాగా నచ్చింది. ఒకసారి మా సార్తో మాట్లాడి నేను కన్ఫర్మేషన్ చెప్తాను. షూర్ సార్. షూర్ అండి. యా సార్ ఓకే చెప్పారు. మీ ఈ ప్రాజెక్ట్కి ఎంత ఖర్చు అవుతుందని చెప్పారు? ఈ ప్రాజెక్ట్ మొత్తం కంప్లీట్ అవ్వడానికి అప్రాక్స్గా ఒక 5 to 6 year ఖర్చు అవుతుంది సార్. యా, నేను మా సార్తో మాట్లాడి అరేంజ్ చేస్తాను. ఇంకో చిన్న విషయం చెప్పండి. ఇప్పుడు మీ ఎన్జిఓ బాగానే రన్ అవుతుందా? సార్ గుడ్. వీళ్ళిద్దరూ ఉంటే రన్ అవ్వదు. నా రిక్వెస్ట్ ఏంటంటే మా సార్తో మాట్లాడి ఇంకో ₹1,00,00,000 ఎక్స్ట్రా ఇప్పిస్తాను, కానీ వీళ్ళిద్దరిని మాత్రం పని నుంచి తీపించండి. నాకు తెలిసి మీ ఎన్జిఓ లాస్ అవడానికి వీళ్ళిద్దరే కారణం. కావాలంటే అక్కడెక్కడ నేనే పని చేస్తాను, మ్యాన్ పవర్ కావాలంటే. ఓకే సార్. ఓకే ఓకే, వెళ్ళొస్తాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నిన్నే అన్నాడు. మీ ఇద్దరిని చూసావా, మా వైశ్య లేకపోతే ఈ మీట్ బిస్కెట్ అయిపోయేది. కుట్రలు చేసి మా అన్న ప్రెజెంటేషన్ టేక్ ఓవర్ చేసి ఏదో ఓడబోడు చేసినట్టు బిల్డప్. ఎప్పుడు నీదే నాన్ సెన్స్. ఛీ, నువ్వు చేసిందేనా తక్కువ? నేను మేడం కంటే నువ్వే ఎక్స్ట్రా ఎక్కువ చేస్తావు. ఆపండ్రా మీరిద్దరు. జయా ఫౌండేషన్లో వైష్ణవి లేకపోతే స్మైల్స్ ఉండవు, శివ లేకపోతే ఫండ్స్ ఉండవు. మా ఇద్దరు ఒకరు లేకపోయినా జయా ఫౌండేషన్ నడవదు. నువ్వు లేకుంటే ఏం చేయలేనా? వైషు అలా కాదే, మన ఇద్దరం ఉంటే చాలా చేయొచ్చు అంటున్నా. శివ లేకుంటే ఫండ్స్ ఉండవు, అంతేనా? అవునే, ఉండవు. ఇప్పుడేంటి? ఏంటి ఏంటి ఏంటి? మళ్ళీ మొదలు. ఇలాంటి వాళ్ళు అసలు లివింగ్లోకి ఎలా వెళ్ళారు, వీళ్ళని ఎలా కలిసి ఉంటున్నారు? అతిగా తిరిగిన మీటరు అరిగిపోయిన మోటారు పనిచేసినట్టు చరిత్రలో లేదురా. అబ్బా, హ్యాండిల్ మామూలుగా లేవు. హాయ్ అన్న, వాట్స్ గోయింగ్ ఆన్? బాగుంది. దగ్గర చెప్తా. వస్తున్నానన్న, చెప్పన్నా. కామిని మోహిని పిశాచుల్ని వశం ఎలా చేసుకోవాలి యూట్యూబ్లో వీడియోలు చూస్తుంటే కరెక్ట్ టైంకి వచ్చా. ఓకే అన్న, నేను వెళ్ళొస్తాను. నీ పర్సనల్ స్పేస్ నేను డిస్టర్బ్ చేయడం దీనికి? షూరా? యా, ప్రతి షూర్ మై బ్రదర్. యూ క్యారీ ఆన్ విత్ యువర్ కామిని మోహిని. ఇద్దరు దయాలు నేనేం చేసుకుంటానులే, కానీ మోహిని నేను చేసుకుంటాను, కామిని నీకు ఇచ్చేస్తా. ఇది చెయ్యి. చెయ్యిరా. ఓం బగి బుగే బగిని బాగోదరే భవ్య సిమెంట్ దామోదరే ఈడు చెడ్డీలో నెట్టు రోడ్డు రే. వదిలేనా, పోతా. ఇంకోసారి వాట్స్ గోయింగ్ ఆన్ అన్న, ఫాగ్ నడుస్తుందా ఉంగుందా అన్నావు అనుకో, చేతులు పిసికేస్తాను అప్పటిక. టైమంతా వేస్ట్ చేశారు. పోతాడేంటి? ఏదో జనరల్గా మాట్లాడితే జనరేటర్ రౌండ్కి ఇస్తాడని ఎవరు తెలుసు? ఏమన్నా చూద్దాం. అబ్బే, మన పనికి వచ్చేది ఏం లేదు. అన్నా అన్నా,
చెప్పరా. నువ్వు నిజంగానే చేతపడులు చేస్తావా? అంటే ఏం లేదు, ఎప్పుడు ఇంట్లో ఒకడే ఉంటావు కదా, నీకెవరు లేరా? ఒంటరిగా ఉంటాను, ఒంటరిని కాదు. జనానికి దూరంగా ఒంటరిగా ఉండడం సుఖం నంది. అలానే ఏకాకిని కాదు, అమ్మా నాన్న ఊర్లో ఉంటారు. మరి లవ్ అమ్మాయిలు? అమ్మాయిలా? అది న్యూటన్ థియరీ కంటే చాలా టఫ్ కదా. చెట్టు మీద నుంచి ఆపిల్ పడ్డా న్యూటన్ కంటే ముందు చూసుంటావా? చూసి చక్కగా కడుక్కొని తినుంటావా? న్యూటన్ అంటే గ్రావిటీ అని థియరీ అని లైఫ్ అంతా దానికి ఇచ్చేస్తాడు కానీ మనం అలా చేయకూడదు. ఆపిల్ అంటే అమ్మాయిని దూరం నుంచి చూడాలి, చూసి నేత్రానందం పొందాలి, చేతికి అందితే తినాలి. అది నీ పర్సనల్ స్పేస్ రా, నేనేం చేయలేను. అంటే పెళ్లి కూడా చేసుకోవైతే? పెళ్లి చేసుకోవాలంటే మనకు అమ్మాలంటే అమ్మాయిలు కావాలి. అంటే బయట మొగుడు ఏం చేసినా కూడా నన్ను నా పిల్లల్ని బాగా చూసుకుంటే చాలు అనుకునే అమ్మాయికపు అమ్మాయిలు. 2, తప్పు చేస్తే మొగుడని కూడా చూడకుండా 2 పీకి మరీ మార్చుకునేవాళ్ళు. ఎప్పుడు కలిసి ఉండేవాళ్ళు? మొగుడిని అడ్జస్ట్ చేసి వీరవనితలు. ఆ 2 కష్టం అన్నా. సర్కుల్ లిస్ట్లో మేకప్ కిట్ అని రాసి పొరపాటును దాన్ని మర్చిపోయి వచ్చామే అనుకో, డైవర్స్ అనే ఆడపడుచులు, నువ్వు ఒకరితో తప్పు చేస్తే నేను 10 మందితో తప్పు చేస్తాననే ఫెమినిస్ట్ స్త్రీలు ఎక్కువైపోయాయి. అందుకే నేను ఒంటరిగా ఉన్నాను. పైన 2 ఆప్షన్లో ఏదో ఒక అమ్మాయి దొరికితే చూద్దాంలే కానీ ఇప్పుడైతే టీకి వెళ్దామా? అదైతే నేను రెడీ అన్నా. పదెళ్దాం. అసలు మనం ఒక మనిషి మీద డిపెండ్ అవ్వద్దే. అయ్యామా ఆ మనిషి ఏం చెప్పినా అడ్జస్ట్ చేసుకుని వెళ్ళిపోవాలి. అప్పుడే ఆ రిలేషన్షిప్ లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. నువ్వు అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నా, లవ్ మ్యారేజ్ చేసుకున్నా, ప్రతి మనిషిలో ఒక లోపం ఉంటుందే. సరిదిద్దుకోవాలి, చెప్పి మార్చుకోవాలి. అప్పటికి వినలేదా, కొట్టి మార్చుకో, అంతేగాని వదిలేకే. అంటే ఏంటే, ఎలా ఉన్నా అక్కడే ఉండమంటావా? అలా కాదే, ఇబ్బందిని క్లియర్ చేసుకొని ఉండమంటున్నా. ఈ కాలంలో బ్రేకప్స్, డివోర్స్ ఇవన్నీ కామన్ అయిపోయాయి. అదొక ఆప్షన్ ఉండడం వల్లే కదా విడిపోతున్నారు. సో అసలు మన సిస్టంలో అలాంటి పదాలే లేకుండా బతకాలి. అలాంటి కమిట్మెంట్ ఉంటేనే రిలేషన్లోకి దిగాలే. సరే అమ్మా తల్లి, నీలా నేను ఉండలేను. నేను చాలా వీక్ హార్టెడ్ పర్సన్ని. అయినా ఈ టాపిక్ వదిలేసాయి. నేను తినడానికి ఏమన్నా చేస్తావు కానీ ఇక్కడికి తీసుకురావు, అంతేనా? అలా కాదు మేడం గారు, మీరు ఇక్కడే ఉండండి, నేనే ఏదైనా చేసి తీసుకొస్తా. అవునా? ఇంతకేం చేస్తావు? ఆమ్లెట్. గుడ్డు పాన్ మీద పగలు కొడతావా లేదా గ్లాస్లో కొట్టి తిప్పి పాన్ మీద వేస్తావా? నేనే ఫ్రెష్గా గుడ్డు పెట్టి పాన్ పై పగలు కొట్టి ఉప్పు కారం వేసి తీసుకొస్తా. I don't eat human eggs. By the way, నువ్వు చెప్పిన ప్రాసెస్ని హాఫ్ బాయిల్ అంటారు, ఆమ్లెట్ అనరు. మేడం, క్లారిటీ మెయింటైన్ చేయండి మేడం, ఏం చేసి తీసుకొస్తున్నారో. అసలు ఎలా పుట్టావే నువ్వు? సరే చెప్తా విను. When the love create feelings in between my mother and father, the egg, the sperm combine together and formed a beautiful baby in the uterus. When the baby is ready to be born, it leaves uterus and comes out of vagina of the mom. ఒసే పిచ్చిదానా, నేను కాదు, ఎవరైనా అలానే పుడతారు. మరి దీని క్వశ్చన్ ఒకటి. నేనేం వండనే, ప్లీజ్, నేను పోతున్నా. ఓయ్, ఎక్స్లే ఇంకా తూ మెంటల్ దానా. నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఐ లవ్ యూ మేరీ జాన్. సో క్యూట్. థ్యాంక్ యూ. మాట్లాడుకుందామా మరి? ఓకే. నువ్వు నన్ను ఎక్కడ చూసావు, ఎంత ఇష్టపడ్డావు, నేను ఈ క్వశ్చన్స్ ఏం అడగను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఐ అప్రిషియేట్ యువర్ డేర్నెస్. ఏం భయం లేకుండా క్లియర్గా వచ్చి ఐ లవ్ యూ చెప్పావు. భయం? ఏ భయం గేమ్ జాంతేనే మేడం. ప్రేమిస్తే జాన్ ఇస్తాం, దుష్మని చేస్తే జాన్ తీస్తాం, బరాబర్. ఐ యాక్సెప్ట్ యువర్ లవ్. కట్నం ఎంత ఇస్తావు? కట్నం? కట్నం कैसे की चीज है मैडम? हम कहीं को देते कट्टम, आप ही देना है ना कट्टम. మరి ఈ రోజాపు ఫ్రీగా తీసుకొచ్చావా? మెంటల్ గిట్ల లేచిందా మేడం మీకు? అట్లెట్లా ఫ్రీగా ఇస్తారు? గిట్ల పోయినాం, 50 రూపీస్ ఇచ్చినాం, ఇట్లా తెచ్చినాం, అంతే. ఎందుకు ఇచ్చావు 50 రూపాయలు? క్రాక్ ఉన్నారు మేడం మీరు. వాళ్ళది బిజినెస్ అదే ఉంది, 3-4 మంత్స్ దాని మీద టైం పెడుతుంది. తినాలి కదా వాళ్ళు కూడా, బతకాలి కదా. కదా, 3-4 నెలల కష్టానికి నువ్వు విలువిచ్చావు. అలాంటిది ఒక తండ్రి 25 సంవత్సరాలు తన కూతుర్ని చదివించి
పెంచితే నీకు పెళ్లి చేయడమే ఎక్కువ, మరి కట్నం కూడా ఇవ్వాలా? అంటే ఏంట్రా, పువ్వుకున్న వాల్యూ ఒక అమ్మాయికి లేదా? అట్లెట్లా కంపేర్ చేస్తాం మేడం? అది ప్రోడక్ట్ ఉంది, మీది మనిషి ఉంది, రెండు డిఫరెన్స్ ఉందిలే. మేం మీకు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకుంటాం అంటే మేం ప్రోడక్టా? మీకు ఫీలింగ్స్ లేవా? అంటే ఎవరెంత కట్నం ఇస్తే వాళ్ళ దగ్గర వెళ్ళిపోతారా? సరే, ఈ కట్నం విషయం పక్కన పెట్టు. ఓకే, పెళ్ళాక నేను వర్క్ చేస్తా. 10 రూపాయలు నువ్వు ఇంటి ఖర్చులకి పెడితే 5 రూపాయలు నేను పెడతా. 2 రోజులు ఇంటి వర్క్ నేను చేస్తే ఒక్క రోజున నువ్వు చేస్తావా? ఎందుకు చేస్తుంది? మాది మగాడిది ఉంది, అట్లెట్లా చేస్తుంది? బరాబర్ చేయం. మగాడిది ఉంది. సరే, ఫిజికల్లీ మీరెంత స్ట్రాంగ్ ఉంటారో మెంటలీ మా అమ్మాయిలు కూడా అంతే స్ట్రాంగ్ ఉంటాం. సో రేపు ఏమైనా ప్రాబ్లం వస్తే ఇద్దరు నిలబడుకొని సాల్వ్ చేసుకోవాలి. దానికి నువ్వు రెడీ అయినా? Excuse me, please give me that flower. This flower? Yeah, that 50 rupees flower. This 50 rupees flower? Yes. Okay. I go there and give this flower to another flower. Oh, intelligent fellow. The Thank best. you. హాయ్. హాయ్. నేను రానా? వెల్కమ్ దే. రోజుకో కొత్త కాన్సెప్ట్తో పిచ్చెక్కిస్తున్నారండి బాబు. ఇప్పుడే చూసా. అందరికి ఇస్తున్న సీన్స్లో మీ ఎంట్రీ ఉంటుందండి. ఓకే, మీరు డైలీ వాకింగ్ వస్తుంటారా? లేదండి, ఆ గోడలకి పెయింటింగ్ వేయడానికి వస్తుంటా. ఓ, మీరు దానికి వస్తారా? ఆ ఏసీ రంగుని గీకడానికి వస్తుంటా. క్రేజీ. కాఫీ? ఐస్ క్రీమ్? ఓకే, ఫైన్. ఓకే, ప్లీజ్. నేనే లేస్తా. కెన్ ఐ గెట్ 500? ఓ దొంగ పిల్ల, మొన్ననే కదా అన్ని డబ్బులు ఇచ్చాను, మళ్ళీ అడుగుతావేంటి? ఓ పిచ్చబ్బే, సర్జరీ నాకు ఒక్కదానికే కాదుగా, నాలో ఇంకా చాలా మంది ఉంటారు. నాది అయ్యేలోపు వేరే వాళ్ళ కోసం కలెక్ట్ చేస్తున్నా. బ్లెస్ యూ నాన్న. సరే, ఐస్ క్రీమ్ ఎందుకు వెళ్దామా? జయ, నిన్ను చూసుకోవడానికి ఎవరు లేరా? అమ్మ, నాన్న, అక్క, చెల్లి, తమ్ముడు, అన్నయ్య? ఎంత చదువుకున్నావు నువ్వు? ఆర్ఫన్స్ అంటేనే ఎవరు లేని వాళ్ళు. అందరూ మీలాగే వచ్చి ఐస్ క్రీమ్లు, చాక్లెట్లు కనిపించి వెళ్ళిపోతారు. మళ్ళీ అంతా మామూలే, మమ్మల్ని చూడడానికి ఇంకెవరు రారు. నేను వస్తాను నేను చూడ్డానికి, సరేనా? నీ దగ్గర ఫోన్ ఉందా? ఉందిగా. ఏమైనా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు మా ఫౌండేషన్కి కాల్ చేయడానికి ఫోన్ ఇచ్చి పంపిస్తారు. జయ, ఈ నెంబర్ దీంట్లో ఇది. మీరిద్దరూ కలిసి వస్తారా నన్ను చూడడానికి? మీరిద్దరూ నాకు నచ్చారు. ఆ రోజు ఏ సంబంధం లేని పాప కోసం మొదలైన వీరి బంధం ఎప్పటికీ వదులుకోలేని ప్రేమగా మారిపోతుందని వీళ్ళకి తెలియదు. వీళ్ళ ప్రేమకి ఫౌండేషన్ వేసిన జయ కోసం వీళ్ళు ఎంతవరకు కలిసి ఉంటారో చూద్దాం. శివ లేకపోతే ఎన్జిఓ నడవదంట, ఇన్ లేకుంటే ఫండ్స్ రావంట. వాబాయ్ వైషు, పెంకి దానిలో బిహేవ్ చేయకు. నేను మాట్లాడే కాంటెక్స్ట్ ఒకటి, నీకు అర్థమయ్యే మీనింగ్ ఒకటి. రే, నువ్వు చెప్పింది ఎందుకు అర్థం చేసుకుంటా? నాకు నచ్చింది నేను చేస్తా. అవునరా, నేను పెంకిదాన్ని. నువ్వేంటి ముండోడివి, మహా ముండోడివి. మరి మొండని ప్రేమించావు నువ్వు. నువ్వు కూడా పెద్ద మ్యాంజలినా జోలీని ప్రేమించలేదు. నువ్వు కూడా ఒక పెంకిదాన్ని ప్రేమించావు. నేనే ఆంజలినా జోలీని ప్రేమించలేదు. ఏ
జయ, థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ వైషు. మేమిద్దరం నచ్చామని చెప్పి స్టార్ట్ చేసి మాకు మేమే నచ్చేంత దూరం వచ్చామంటే దానికి కారణం నువ్వే. థ్యాంక్ యూ జయ. వీళ్ళిద్దరూ ఒకరిని ఒకరు ఎప్పటికీ తగ్గని క్యారెక్టర్స్ అయినా వీళ్ళు కొట్టుకొని సచ్చే పొజిషన్లో ఉన్నా వీళ్ళని కామ్ చేసే ఒకే ఒక పేరు జయ. వీళ్ళు ఎప్పటికీ కలిసి ఉండేలా చేసే ఎమోషన్ జయ ఫౌండేషన్. ఏదేమైనా వీళ్ళిద్దరు కొద్దిగా తేడాలే. కొంచెం ఇంకొంచెం. చల్ 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 చల్. సార్ ఏంటి పోసుకోవడం లేదు? మనకి క్లాస్ కూడా అవ్వదే, మనదంతా జయబాలయ్య. ఒరే ఇదెక్కడిదిరా రే, స్లోగా. ఇప్పుడు ఆయన ఎందుకు వచ్చాడు మధ్యలోకి? మందైనా మందేశాక చిందైనా, థియేటర్లో వచ్చే హై సీన్ అయినా, పబ్బులు బంద్ చేసే ముందు అరుపులైనా, అకేషన్ సారీ ఫంక్షన్ అయినా, సెలబ్రిటీ అటెన్షన్ కోసమైనా, ఊపు రావాలన్నా, బాడీ రిథంతో ఊగిపోవాలన్నా జై బాలయ్య వినపడాల్సిందే. జై బాలయ్య అనేది గొంతు నుంచి వచ్చే అరుపు కాదు, ప్రతి తెలుగోడి గుండె చప్పుడు. రే నాకు డౌట్ రా. ఏంటో చెప్పు. రే నేనెంత అరిచినా, ఎంత కసురుకున్నా అరుస్తావే గాని, ఇంకా మహా అయితే కొడతావే గాని, లేదా నేను తురుగు కొట్టినా కొట్టించుకుంటావే గాని, ఎప్పుడు బ్రేకప్, నేను వదిలేసి వెళ్ళిపోతా అని ఎందుకన్నావురా? మా అమ్మ నాన్న కొట్టుకుంటూ తిట్టుకుంటూ కలిసి ఉండడం చూస్తూ పెరిగా. విడిపోవాలనే ఆప్షన్ ఉన్నా కూడా మా నాన్న ఎప్పుడు దాన్ని చూస్ చేసుకోలేదు. ఏది ఏమైనా అడ్జస్ట్ అవుదామని మా అమ్మ ఎప్పుడు అనుకోలేదు. కాబట్టే నేను ఇలా పెరిగి నీ ముందున్నా. విడిపోవడం అనేది జస్ట్ ఒక ఆప్షన్ మాత్రమే, కలిసి ఉండడం ఒక బాధ్యత. దీనికి నీకు ముద్దు పెట్టచ్చు రైట్ రా. నా గురించి వదిలేసి వెంగి, మన రిలేషన్ నుండి 4 years అవుతుంది. నేను ఎప్పుడు పెళ్లి టాపిక్ తేలేదు. నువ్వు రెడీ అయితే నువ్వే అడుగుతావని నేను కూడా ఎప్పుడు అడగలేదు. కానీ మీ నాన్న కాల్ చేస్తే మాత్రం పెళ్లి టాపిక్ తెచ్చినప్పుడల్లా తిడుతూ ఉంటావు. ఎందుకు? మీ నాన్న అంటే కోపమా లేక పెళ్ళి అంటే కోపమా? చెప్తారా? దానికి చాలా బలమైన కారణం ఉంది. సరే చెప్పు. చెప్తారా? చెప్పు. చెప్తా. చెప్పు. చాలా పెద్ద రీజన్ ఉందిరా దానికి. ఆ పెద్ద రీజనే చెప్పవే. చెప్పాలా? చెప్తా. చెప్పవే బాబు. చెప్పవే. చెప్పవే. చెప్తాను ఎక్కడికి వెళ్ళిపోయాను. వికెట్ డౌన్ అనుకుంటా. ఎత్తుకెళ్ళిపోదాం. దీని అతను ఉన్న వాళ్ళ కాదు.
ఒరే రే బెడ్రూమ్ చూడరా ఎంత గలీజ్గుందో. లేరా. నేను లేచా చూస్తా కానీ ఈలోపు నువ్వు చూస్తూ ఉండాలా. రే లేరా, క్లీన్ చేసుకుందాం. ఆడలు ఉండేది దేనికే? క్లీన్ చేయడానికి, వంట చేయడానికి. బిహేవ్ లైక్ ఏ వైరస్ శ్రీ. అవునా అండి? ఆహా అండినా. సరే అండి. ఇది వినడానికి ఎంత హాయిగా ఉంది. ఏవండి ఆహా ఏముంది? ఉసే రాక్షసి, ఇంత చలిని పోస్తావా? మరి సార్ అందమైన మొహానికి బ్లాక్ వాటర్ కాగబెట్టి పోస్తారనుకుంటున్నావా? లైబే, ఇది ఖచ్చితంగా అవమానమే. ఉసే అరుంధతి, నువ్వు నన్నేం చేయలేవురా. పడ్డావా పడ్డావా? ఇంకా సార్లే ఆపి లేసి క్లీన్ చేయి. నీ అమ్మమ్మ. ఏయ్ పని అయిపోయింది. ఒరే రే నా వల్ల కాదే. పోరా. ఓకే. పాప పక్కన కూర్చోవడం, బాబు ఇంకా మొదలెట్టిన విజ్ఞాన ప్రదర్శన స్టార్ట్ చేయడం మాకు మామూలే. అందుకే ఈ వరస్ట్ ముస్టాట నేనెంతవరకు చూస్తానని మీ ముందుకు కూడా తీసుకొచ్చా. ఇది ఊరించడం, ఈడు ఉడికిపోవడం, ఫైనల్ గా చల్లబడడం. ఇదంతా జరగడానికి పెద్ద టైం ఏం పట్టదు. అంతా 2 minutes మ్యాగీలో అయిపోద్ది. ఓరే నువ్వే పెట్టించుకున్నప్పుడు నా పెదాల దగ్గరికి రా. అప్పటి వరకు ఓన్లీ దిస్, నో కిస్. దూరం ఉంటా. ఓయ్ దొంగ పిల్ల. హాయ్ అంకుల్. అంకుల్ ఎవడే? మరి దొంగ పిల్ల ఎవరు? సర్లే జయ మేడం, ఏం చేస్తున్నారో చెప్పండి. నీతో మాట్లాడుతున్నాను. మీరు అలాగే లైన్లో ఉంటే వైష్ణవిని కూడా కాన్ఫరెన్స్లో కలుపుతా. హలో వైషు, శివ లైన్లో ఉన్నాడు, మాట్లాడు. హాయ్ శివ గారు, ఏం చేస్తున్నారు? ఏం చేయట్లేదండి, ఖాళీగా ఉన్నా. నేను చెప్పానా ఖాళీగా ఉంటాడని? ఓయ్ దొంగ పిల్ల. ఏంటండి వైష్ణవ్ గారు, మీరు కాల్ చేయాలనుకుంటే డైరెక్ట్గా చేయొచ్చు కదా, జయ ఎందుకు మధ్యలో? మీ దగ్గర కూడా నా నంబర్ ఉంది కదండి. మీకే కాల్ చేయాలి అని అనిపించినప్పుడు నేనెందుకు మీకు కాల్ చేస్తా అండి? నైస్. డైరెక్ట్గా అయితే కాల్ చేయరు, చెయ్యను. కానీ కాన్ఫరెన్స్ కాల్ అయితే మాట్లాడతారు. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఈ సోదంతా మీ ఫోన్లో పెట్టుకుంటారా? సరే బాయ్. సరే వైష్ణవ్ గారు, మీ నంబర్ కాల్ చేస్తా. నాకు తెలుసు మీరు నాలానే అని. నేను కాల్ చేయకుంటే మీరు కాల్ చేయరని. అందుకే ఈ మెసేజ్ పెట్టాను. ఈ మెసేజ్ చూసి కాల్ చేయండి. చెప్పండి.
సౌత్ పోల్ నార్త్ పోల్ అట్రాక్ట్ అయితే ఒక కొలాప్స్ జరిగిన కలిసి ఉంటాయి. ఇక్కడ విచిత్రంగా ఒకే రకమైన పోల్స్ అట్రాక్ట్ అవుతున్నాయి. ఈ కొలైడ్ ఎంత పెద్ద కొలిజన్ కి దారి తీస్తాయో చూద్దాం. సరే అండి. సరే అండి, ఫ్రీ అయితే కలుద్దామా? ఓకే అండి, డన్. సీ యు ఇన్ ద ఈవినింగ్. బాయ్. ఐస్ క్రీమ్ తిందామా? యా, తీసుకుందాం. భయ్యా एक आइसक्रीम दे दो. ఎలా కనిపిస్తున్నాను నీకు? డైరెక్ట్గా చెప్పాలంటే కసకలా ఉన్నావు. వాట్? అదే క్యూట్గా ఉన్నావు. నేను లుక్స్ గురించి మాట్లాడడం లేదు. అడక్క తినేదాన్ని అనుకుంటున్నావా నన్ను? అయ్య బాబాయ్, మీరు అలా కనిపించినా డైరెక్ట్గా చెప్పలేండి బాబు. ఐస్ క్రీమ్ తిందామని చెప్పింది నేనే కదా, మరి నేనే పే చేస్తా. నేను తీసుకోవచ్చా? హలో మేడం, నాది నేను పే చేసుకుంటా, నువ్వు చేసుకో. సరే, మంచిది. అరే ఉండు. హోగా. సొంత పని సరిగ్గా చేసుకోలేని వాళ్ళు స్వామి కార్యానికి అర్హులా అన్నట్టు చిన్న పేమెంట్ దగ్గర నేను చేస్తా అంటే నేనే చేస్తా అని అరుచుకునే వీళ్ళు ఫ్యూచర్ లో దించడానికి వీలవనంత పెద్ద గుండ్రా ఎత్తుకుంటారు. ఆ డ్రామా ఇంకెంత దారుణంగా ఉంటుందో చూద్దాం. ఆగండి, I'll help you out. భయ్యా, ఏంటి ఎత్తుకుంటున్నావు? భయ్యా, ఈ పేపర్లో మందులు ఇస్తారా? ఒక నిమిషం. $600 మొత్తం. 600? ఒకసారి ఆ ప్రిస్క్రిప్షన్ ఇవ్వండి. థర్మామీటర్ ఇవ్వండి. అన్న రేయ్ 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 ఆగ్రా రేయ్. ఎక్కడికి పోతావు? మళ్ళీ ఇక్కడికే వస్తావు కదా. మెడిసిన్స్ కొట్టేసావా? అవును సార్, నిరుద్యోగైన తండ్రి దొంగ అయ్యాడు. అలవాటు లేకుండా ధైర్యంగా చేశాడు. కన్న ప్రేమ కదా సార్, కూతురు ఆపదలో ఉన్నప్పుడు తప్పలేదు సార్. అంత అవసరం ఉన్నప్పుడు ఎవరిని అప్పడగొచ్చుగా. అక్కర్లేని వ్యసనానికి అప్పిచ్చే సమాజం అత్యవసరమైన ఆపదకి ఇవ్వదు మేడం. గురు, వేదాంతాన్ని ప్రపంచాన్ని బాగా చదివినట్టున్నావు. అంత తెలిసినోడివి అవసరం ఉన్న మెడిసిన్స్ కింద పడిపోయి చేతికి చూస్తే దెబ్బ తాకింది. ఇవేవి పట్టించుకోకుండా ఏదో వెతుక్కుంటున్నావేంటి? 10 నెలలు పని లేకుండా రోడ్ మీద తిరిగితే ప్రపంచమేం కర్మ సార్. 18 పర్వాలున్న మహాభారతమే అర్థమవుద్ది. ఏంటేంటి, ఏం కావాలి? పర్స్. ఆ పర్స్లో వాళ్ళ అమ్మ ఫోటో ఉంది సార్. అది లేకుండా కష్టపడి తెచ్చిన మెడిసిన్ కూడా తను వేసుకోవచ్చు సార్. అదొక్క ఫోటోనే ఉందా? ఫోటోలు అంటేనే ఇష్టం లేని ఒక పిచ్చి దాన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నా మేడం. గుర్తొచ్చింది సార్,
పర్సు మెడికల్ షాప్లోనే మర్చిపోయాను. సరే పదండి, సరదాగా వెళ్ళి పర్స్ తెచ్చుకుందాం. పద. సార్, ఆయన మెడిసిన్స్ కొనుక్కొని రాలేదు. నువ్వు మెడికల్ షాప్కి వెళ్ళి ఎక్స్క్యూజ్ మీ నా పర్స్ ఇవ్వండి అంటే హిహిహి అంటూ చేతిలో పెట్టడానికి. వైషు, ఇదంతా నేను ఆలోచించట్లా, ఒక్క పర్స్ గురించి తప్ప. ఆల్రెడీ నేను ఫిక్స్ అయ్యానుగా. పద, ఏదేమైనా చూసుకుందాం. దా దా. ఇదే సార్. నువ్వురా. హలో బాస్, ఆయన చూస్తున్నారు కదా, ఆయన ఇందాకలు వచ్చాడు. గురు 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 లుక్కులు బాగానే ఇస్తున్నావు. అవసరం ఉన్నా లేకపోయినా రోజుకు వేషం కడతాం మనం. చిన్న అవసరం కోసం దొంగతనం చేస్తే అంత అసంగా చూడాల్సిన అవసరం లేదు. ఆయన ఏం స్కాములు చేసి పారిపోలేదు. ఎంతెందో చెప్పు, నేను పే చేస్తా. 600. అయిపోయింది, పరిస్థితి. థ్యాంక్ యూ సార్. నాన్న సిరి, నాన్న తినేసావా నాన్న? ఏం చేస్తున్నావు మరి? టాబ్లెట్స్ వేసుకుందామా? నాకు అమ్మ కావాలి. అమ్మ ఆచుకెళ్ళింది, అమ్మ వచ్చేస్తుంది. నువ్వు టాబ్లెట్స్ వేసుకున్నానా? థ్యాంక్స్ అండి. మీరు ఏమనుకోకపోతే ఒక క్వశ్చన్ అడగచ్చా? అడగండి. వాళ్ళ మమ్మీ ఎలా చనిపోయారు? పిల్లలకి పుట్టగానే అనుకోకుండా కొన్ని జబ్బులు వస్తాయంట కదా, అలా మా పాప హార్ట్లో చిన్న హోల్తో పుట్టింది. తన వల్లే జరిగిందని ఆ పిచ్చిది ఎప్పుడూ బాధపడుతూ ఉండేది. ట్రీట్మెంట్ కోసం ఎక్కడెక్కడో తిరిగాం, మాకున్న స్తోమత సరిపోయేది కాదు. పాప ఎక్కడ చనిపోతుందనే భయంతో ఆ పిచ్చిది సూసైడ్ చేసుకుంది. ఈ విషయం పాపకి ఎలా చెప్పాలో నాకు అర్థం అవడం లేదు. హలో నంది, మీ కంపెనీలో మొన్న జాబ్ ఉందని చెప్పావు కదా, ఆ జాబ్ గురించి మాట్లాడాలి. లేదు, నాకు తెలిసిన ఒక పర్సన్కి రేపు పంపిద్దాం అనుకుంటున్నా. సార్, రేపు 10 o'clockకి డీలెఫ్ స్టేట్కి మీరు వెళ్తే మా వాడు జాబ్ డీటెయిల్స్ అన్నీ చెప్తాడు. మీరు ప్రొసీడ్ అయిపోవచ్చు. అవసరం లేదు సార్, మీరున్న సిచ్యువేషన్కి ఏం చేసినా తక్కువే. పాప జాగ్రత్త. వెళ్ళొస్తాం, పద.
ఆడదానికి చిరునవ్వే ఆభరణమే, ముద్దు అలంకారం. మంచి ఆభరణాలు ఉంటే సరిపోదు, దాన్ని అలంకరించుకోవడం కూడా తెలిసి ఉండాలి. నన్ను అలంకరించమంటావా? శివ వద్దులు, మనం ఆఫీస్లో ఉన్నాం. హలో, హాయ్ సార్, ఎలా ఉన్నారు? ఏం బాలేం మ్యామ్. రాత్రి 3 పిల్లలకి బ్రీతింగ్ ఇష్యూ ఉంటే హాస్పిటల్ తీసుకొచ్చాం. డాక్టర్ ఏమో ఇమీడియట్గా సర్జరీ చేయాలంటున్నారు. మాకేం చేయాలో అర్థం కాక మీకు కాల్ చేస్తున్నా. మీరేం టెన్షన్ పడకండి సార్, సర్జరీకి ఏం కాలో రెడీ చేయండి. విల్ టేక్ కేర్. ఓకే మేడం. వైషు ఏమైంది? వైషు నిన్నే ఏమైంది? కళ్ళు కనిపించట్లేదా? ఫేస్ చూడు, గుత్తొంకాయల్లో పుచ్చొంకాయలాగా. పోరా బ్రెయిన్లెస్ బెండకాయ. ఆగవే ఆగవే. హాయ్ అన్న, ఏం చేస్తున్నారు? మేము ముగ్గులేస్తున్నాం రా. గొబ్బెమెట్టు. వైషు అర్జెంట్గా రమ్మని కాల్ చేసావు. చెప్పాడుగా గొబ్బెం పెట్టడానికని. నువ్వు చూడడానికి రౌండ్గా రెడీమేడ్ గొబ్బెంలో ఉంటావు కదా, నేను కూర్చోబెట్టడానికి అనుకుంటా. రే ఎక్కువ చేయకు. హే ఆపండి మీ సొల్లు, పని తక్కువ పంచులు ఎక్కువ. సిచ్యువేషన్ సీరియస్నెస్ చూస్తుంటే మీరు చాలా డీప్ షిట్ లో ఉన్నట్టున్నారే. నెక్స్ట్ మంత్ సాలరీ అయిపోతే మీరు కూడా ఆ షిట్ లోకే వస్తారు. వాడెప్పుడు షిట్ లోనే కదా ఉండేది. వాడితో పాటు నిన్ను కూడా పంపిస్తా. నడిపించు నానావ నడి సముద్రమున దేవా అనుకుంటూ ఇద్దరు కూర్చొని పాడుకోండి. ర్యాప్ అయితే బెటర్ అనుకుంటా. రేనంది ర్యాప్ కాకపోతే డీజే, దానికి అరవాలా? అసలు మనం ఏ సిచ్యువేషన్ లో ఉన్నామో అర్థమవుతుందా? మీరు మీ పనికిరాని సొల్లు. 3 చిన్నపిల్లలకి మనం మనీ సెండ్ చేయాలి. అసలు మన దగ్గర ఫండ్సే లేవు. నాకు అర్థం కావడం లేదు ఏం చేయాలో. ఫండ్స్ రేస్ చేద్దాం. సింపుల్. పిండి రుబ్బుదాం. అంత ఈజీగా చెప్తుందంటన్నా. రే సీరియస్ మ్యాటర్ లో పిండి దోశ అంటావు. నువ్వు ఉండవమ్మా తల్లి, ఆ మాసగ్రహం నుంచి చేసుకొచ్చిన మసిపోగు మైండ్ సెట్ తో ఏదేదో మాట్లాడతావు. కూల్ తులసి, కూల్. ఫండ్స్ రేస్ చేయడానికి ఏం చేద్దామో చెప్పు. ఫండ్స్ కోసం ఫండ్ రేస్ చేద్దాం. తులసి, నువ్వు ఇంటి నుంచి బయలుదేరే ముందు రెయిన్ క్యారీ చేయవు కదా? చల్లగా ఉంటుందని ఫ్రిడ్జ్ లో పెట్టొస్తుందన్న. నేను హ్యాండ్ బ్యాగే క్యారీ చేయను, ఇంకా ఎక్స్ట్రా వెయిట్ ఎలా క్యారీ చేస్తాం? అబ్బా సీరియస్లీ తులసి, ప్లీజ్ కాసేపు మాట్లాడుకు నువ్వు. ఇప్పుడు బుద్ధి విగ్రహం కన్నా ఎక్కువైన మన నందన్ గారు మన ఫండ్స్ రేసింగ్ కోసం ఒక మంచి ఐడియా చెప్తారు. అంటే నేనే లెట్ మీ థింక్ ప్లీజ్. ఆలోచన వచ్చింది అన్న. ఓ ప్లాన్ వచ్చిందన్న. మనం ఫ్రీ పెట్రోల్ బంక్ పెడదాం. దాంట్లో మన ఫౌండేషన్ సంబంధించిన ఒక ఉండి పెడదాం. ఆ ఉండిలో పెట్రోల్ కొట్టించుకున్న ప్రతి ఒక్కరు డబ్బులు వేస్తాడు. ఆ డబ్బులతో సర్జరీకి కావాల్సిన అమౌంట్ సెట్. నీకు శాలరీ ఇచ్చి బొక్కరా. నేను ఎంత మంచి ఐడియా ఎలా అంటావేంటన్నా? క్రూడ్ ఆయిల్ రేట్ ఎంతరా? తెలీదు. 1 డే పెట్రోల్ బంక్ మెయింటైన్ చేయడానికి ఎంత ఉంది ఖర్చు? అది తెలియదు కానీ నా బండ్లో 100 రూపాయలు పెట్రోల్ కొట్టించుకోవడం. అదే 30 రూపాయలు పెట్రోల్ పోసి తగలేతా నా కొడక. నువ్వు నీ టాటా గ్లూకోస్ ఐడియా ఎందుకులేనా? ఆ 30 నీ దగ్గర ఉంచుకో. తులసి, దీనికన్నా నీ మార్చ్ బెనే బెటరే. నువ్వే ఏదో ఒకటి చెప్పవే ప్లీజ్. సింపుల్, ఒక ఫ్లాష్ మాబ్ అరేంజ్ చేద్దాం. అదిరా ఐడియా అంటే. చూసి నేర్చుకోరా యద్దవా. నాకు కూడా అదే డౌట్ ఉందన్న, దీని పీతపూరలోకి అంత మంచి ఐడియా ఎలా వచ్చిందా అని. నువ్వు నీ పనికిరాని డౌట్లు. తులసి, ఫ్లాష్ మాబ్కి ఏమేం ప్రాపర్టీస్ కావాలి, ఎక్కడెక్కడ అరేంజ్ చేద్దాము ప్లీజ్ చెప్పవా? ఒక ట్రాక్టర్ కొందాం. ట్రాక్టరా? ఉండు మరి, మంచి ఐడియా చెప్తే ఇను ఊరుకోవాలా, మధ్యలో ఇంటరప్ట్ చేయకూడదు. నువ్వు చెప్పు బంగారా. కట్ చేస్తే ట్యాంక్ బండ్, దానిపైన ట్రాక్టర్ అరేంజ్ చేద్దాం. కింద డీజేలు, పైన డాన్సెస్, అండ్ ఒక డబ్బులు కలెక్ట్ చేస్తూ కింద ఉంటాడు. ఇంకొకటి
కింది నుండి పైకి వచ్చి చాలా మంది పిన్నిస్తో డబ్బులు కూర్చోాలని చూస్తారు. వాళ్ళని కంట్రోల్ చేస్తే సెట్. తులసి మీది చిలుకలూరుపేట కదా? హే, అంత కరెక్ట్ గా చెప్పావు. పాటలేం ప్లే చేద్దాం. వైషు ఏం చేస్తున్నావు? జోక్ కాదు ఇది, సీరియస్. ఫోకస్ చేయి. సరే, నా దగ్గర ఉన్న కాంటాక్ట్స్ నేను ట్రై చేస్తా, నీ దగ్గర ఉన్న కాంటాక్ట్స్ నువ్వు ట్రై చేయి. సరే. హలో, హాయ్ సార్. సార్ అది ఒక 50 lakhs అర్జెంట్గా పని ఉంది సార్. ఓకే సార్. అరే కాస్త డబ్బులు కావాలరా, ప్లీజ్ అరేంజ్ చేయరా. సరే నువ్వు పెట్టు. రే మావా, అర్జెంట్గా డబ్బులు కావాలరా. వితిన్ 3 daysలో పే చేస్తాను నీకు. ఓఫ్. వైషు, ప్రకాష్ రావు గారు. ప్రకాష్ రావు గారా? యాప్ డెవలపింగ్ డీల్ చేసుకున్నాం కదా మనం ఒకటి. ఓ అవును. ఆయన దగ్గరికి వెళ్ళి అడ్వాన్స్ అడుగుదాం. వెళ్దామా? వెళ్దాం. నంది బండిది. వస్తున్నా. నువ్వేం టెన్షన్ తీసుకోకు. జయ ఫౌండేషన్ వాళ్ళ పిల్లలందరి సర్జరీకి వాళ్ళే డబ్బులు ఇస్తామన్నారు. వాళ్ళు చెప్పారంటే ఖచ్చితంగా చేస్తారు. నీ పాప ఖచ్చితంగా బతుకుతుంది. సార్ జయ ఫౌండేషనా? ఎవరు సార్ వాళ్ళు? వాళ్ళ ఫోన్ నెంబర్ ఏమైనా ఇస్తారా? నెంబరా? ఎక్స్క్యూజ్ మీ సార్. సార్ వస్తున్నా. హాయ్ సార్. హాయ్ మేడం. సార్ ఆల్రెడీ చెప్పారు మీరు వస్తున్నారని. క్యాబిన్లోనే ఉన్నారు, మీరు వెళ్ళండి. ఓకే పద. పెళ్ళికి వెళ్తూ సంకలో పిల్లిని పెట్టుకెళ్ళినట్టు లోపలికి నువ్వెందుకురా? ఆగు, మనం మాట్లాడుకుందాం. లోపలికి వెళ్ళేది నువ్వు అనుకో, నేను పిల్లినే. కానీ అక్కడ వెళ్తుంది శివుడు, కాబట్టి నేను నందిని. నా బొక్క ఏదైతే ఏంటి, జంతువేగా. నాగార్జున, మమ్మల్ని అవహేళన చేస్తున్నావా? అవహేళన లేదు, ఆలుగడ్డ లేదు, అన్నీ సెట్ అయి. నేను కానీ మీ ఆఫీస్కి వచ్చాను అనుకో, ఈ అరవడాలు ఉండవు, ఆఫీసులు మండాలు ఉండవు, అల్లాడించేస్తా. ఫెయిల్ అవ్వని ఐడియాలు మరీ ఆలోచించుకోనిరా నాగార్జున. నా ఫస్ట్ ఐడియాకి నువ్వు నా కాళ్ళు మీద పడి అన్నా నన్ను వదిలే నేను ఇక్కడి నుంచి పారిపోతానంటావురా. ఒక్కొక్కటి కాదు నాగార్జున, 10 సంఖ్యలో పాచికలు నా పైకి ఒకేసారి విసురు. పాచికలా? పాచికలు గవల ఇసరడానికి నేను ఏమన్నా జాతకాలు చెప్పుకునేవాడిని ఏంట్రా? అయినా నాగార్జున, పాచికలేంటి పాచికలు? నేను ఎక్కడ వినలేదు, అనలేదు, చదవలేదు. ఎలా వచ్చిందంటావు నా నోట్లోంచి? నంది. సరే బ్రో, ఇదేది పర్సనల్గా తీసుకోకు. బొక్కలే, నీ హైట్కి నువ్వు ఏదైనా పర్సనల్గా తీసుకుని పీకిదేం లేదు. డాడీ చెప్పండి. ఓకే డాడీ. హాయ్ వైష్ణవి. హాయ్ శివ. హలో సార్. ఇప్పుడే డాడీ కాల్ చేశారు, ఏదో అర్జెంట్గా మాట్లాడని చెప్పారంట. అదే సార్, యాప్ వర్క్ మొత్తం ఫినిష్ అయిపోయింది. మీరు మా వర్క్ చూసిన తర్వాతే అమౌంట్ అడుగుతాం అనుకున్నాము. బట్ కాకపోతే ఏంటి చెప్పు వైష్ణవి. కాకపోతే మీ యాప్ 80% వరకు డెవలప్ అయిపోయింది. డెమోన్స్ట్రేషన్ అయిన తర్వాత మేము డెలివరీ చేస్తామన్నమాట. యాజ్ పర్ కమిట్మెంట్ మేము కూడా అంటే డెమోన్స్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాతే అమౌంట్ అడగాలి. బట్ యాజ్ వీ హ్యావ్ ఎమర్జెన్సీ వీ నీడ్ అడ్వాన్స్ నుంచి కొంచెం అమౌంట్ అయితే కావాలి సార్. అంతేనా? ఎస్ సార్. మీ అమౌంట్ మీరు అడగడానికి ఎందుకు సిగ్గుపడుతున్నారు? అయినా మీరేమన్నా అప్పు అడుగుతున్నారా?
అప్పు అయితే అడిగేస్తాం సార్, ఎలాగ తిరిగి కట్టం కదా. ఏంటి ఏమన్నా? అది నందన్ అంటే నేను బయటే ఉంటానన్నానండి, అన్నయ్య రమ్మన్నాడు. దట్స్ ఓకే. ఎంత కావాలో చెప్పండి సార్. ఎస్టిమేషన్ 50 lakhs కావాలి. ఓ ఇచ్చేద్దాం. నాగార్జున కమింగ్ సార్. ఎస్ సార్. చెక్ బుక్. ఎంత రాస్తున్నాడు? అమ్మయ్య, మనకు కావాల్సిన అమౌంట్ రాసేసాడు. ఓకే, వాళ్ళతో వెళ్ళి ట్రాన్సాక్షన్ అయ్యే వరకు ఉండరు. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. వైష్ణవి, సడన్గా ఇంత మనీ అడిగారంటే మేబీ యూ బోత్ ప్లానింగ్ ఫర్ ఎ ట్రిప్. ఇట్స్ ఓకే, ఎంజాయ్ ద ట్రిప్. వాళ్ళిద్దరు ఎప్పుడు వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకోరు సార్. మా జయ ఫౌండేషన్ గురించి తెలుసు కదా, సడన్గా 3 పిల్లలకి సర్జరీ చేయాలని రాత్రి కాల్ వచ్చింది. అప్పటికప్పుడు ఫండ్స్ రైజ్ అవ్వక వాళ్ళ ఓన్ అమౌంట్ ఇచ్చేద్దామని ఫిక్స్ అయ్యారు. మొత్తం మీరే ఇచ్చేస్తే ఎలా? అసలే మీది యాప్ డెవలపింగ్ కంపెనీ, స్టార్టప్పే కదా. ఇచ్చేద్దామని ఫిక్స్ అయ్యాక మాకెంత మిగులుతుంది, ఎంత వస్తుందని లెక్కలేసుకుని ఇవ్వం సార్. ఎంతుంటే అంతా ఇచ్చడమే సార్. ఈ అమౌంట్ వాళ్ళ పర్సనల్ అకౌంట్స్లో యాడ్ చేయకు, మన కంపెనీ చారిటీ అకౌంట్స్లో యాడ్ చేయి. ఓకే ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నువ్వెందుకు ఎంత ఎక్సైట్ అవుతున్నావు? అంటే వాళ్ళని కొద్దిగా అప్పు అడిగాను, డబ్బులన్నీ చారిటీకి ఇచ్చేస్తే నాకు అప్పు దొరకదు కదా అని. నంది, నీకు డబ్బులు బయట ఇస్తాను, నువ్వు వచ్చి అమ్మేస్తాడండి సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. రారా ఇస్తా. వన్ మోర్ థింగ్, సుబ్రహ్మణ్యం ఎందుకు రాలేదు? ఇంకా పెండింగ్ వర్క్స్ అలానే ఉంది. ఒకసారి ఏమైందో కనుక్కో. ఓకే సార్, ఈ వర్క్ అయిన వెంటనే అదే చూస్తాను. సార్ వైషు ఇవ్వు. థ్యాంక్ యూ, టైంకి హెల్ప్ చేశారు. ఒక్క జయానవుని మర్చిపోలేక మీరు చేస్తున్న ఈ సాయం ఎంతోమంది పిల్లల్ని కాపాడుతుంది. నా కళ్ళకి మీరే శివపార్వతుల్లా కనపడుతున్నారు. అలా ఏం లేదు సార్. ఒకవేళ దేవుడు అనేవాడికి రూపం ఉంటే నా దృష్టిలో సహాయమే దేవుడు. సమయానికి సహాయం చేయాలనే ప్రతి మనసు దైవత్వంతో నిండి ఉంటుంది. అంతమంది పిల్లలకి నిస్వార్థంగా సహాయం చేస్తున్నా మీరు దేవుడే అండి. సార్, జయా ఫోన్ చేసిన ఎవరు సార్?